నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ నేను మీ రాధాకృష్ణ ఇక అంటే ఈ రోజు వినాయక చవితి కాబట్టి ముందుగా అందరికీ కూడా ఎవరైతే టీ చౌరస్తా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో టీ చౌరస్తా వ్యూవర్స్ కావచ్చు లేకపోతే బ్లూ లింక్ మీడియా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ముందుగాల ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోదాం చాలా ఆలస్యం అయిపోయింది ఇక మ్యాటర్లోకి వెళితే వెలుగు న్యూస్ పేపర్లో ప్రధానంగా ఏం ప్రచురించారయ్యా అంటే స్థానిక ఎన్నికల షెడ్యూల్ ఇక కేబినెట్ భేటీలో రానున్నటువంటి క్లారిటీ అంటే సెప్టెంబర్ 1st వీక్లో ఈ యొక్క స్థానిక ఎన్నికల షెడ్యూల్ అనేది రిలీజ్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు ఇక తొలి ఏదైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఆ తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్లకు ఛాన్స్ ఉంటుంది అని చెప్తా ఉన్నారు ఇక బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ జీవో ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్న ప్రభుత్వం దానిపైన ఎవరైనా కూడా కోర్టుకు వెళ్తే అది ఆగిపోతే పార్టీ పరంగా ఇవ్వాలని కూడా డిసైడ్ అవుతున్నామని చెప్తున్నారు ఇక ఎన్నికల ప్రక్రియను కూడా స్పీడప్ చేసినటువంటి రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల ప్రక్రియ ఏదైతే ఉంటుందో దాన్ని స్పీడప్ చేసేసింది ఇక సెప్టెంబర్ 2న ఏదైతే ఓటర్ల తుది జాబితా ఉంటుందో దానికి సంబంధించి దాన్ని ప్రచురించాలని చెప్పేసి దాని జాబితాను ప్రచురించాలని చెప్పేసి ఆదేశాలు కూడా ఇప్పటికే జారీ చేయడం జరిగింది అన్నట్టు అయితే పంచాయతీరాజ్ అంటే పంచాయతీలో ఎన్ని స్థానాలు ఉన్నాయి 12,760 స్థానాలు ఎంపీటీసీలు 5,763 స్థానాలు జెడ్పీటీసీలు 565 స్థానాలు ఉన్నాయి అన్నట్టు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సో ఇక్కడ ఈ 5,700 ఎంపీటీసీ స్థానాలు ఏవైతే ఉన్నాయో 5,763 అనేటివి తగ్గొచ్చు పెరగొచ్చు ఇక పంచాయతీ ఏవైతే పంచాయతీలు కూడా ఈ మన తగ్గొచ్చు పెరగొచ్చు ఆలోపు కూడా అన్న కోణంలో ఎందుకంటే ఇప్పటికే దానికి సంబంధించి ఏవైతే మన మున్సిపాలిటీలలో కొన్ని గ్రామాలు విలీనమవుతున్నాయి కాబట్టి కొన్ని గ్రామాలు కావచ్చు కొన్ని ఏవైతే నియోజకవర్గాలు ఉన్నాయో కాన్స్టిట్యున్సీస్ ఏవైతే ఉన్నాయో అనేక మండలాలలో కొన్ని ఒక కాన్స్టిట్యున్సీ వచ్చేసి 2-3 మండలాలలో ఉంటుంది అది పెద్ద ప్రాబ్లం అయిపోతుంది కాబట్టి వాటిని ఏం చేస్తున్నారంటే ఒకే కాన్స్టిట్యున్సీలో దాన్ని చేయడము ఒకే కాన్స్టిట్యున్సీలో మండలంలో ఒకే జిల్లాలో ఈ కాన్స్టిట్యున్సీలను చేర్చడము ఇవన్నీ కూడా ఏమైపోతున్నాయంటే ఎంపీటీసీ స్థానాలు తగ్గిపోవడము ఆ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఆ స్థానాలు తగ్గిపోవడం ఇవన్నీ వ్యవహారం కొనసాగుతుంది సో ఇక ఏదైతే ఉందో కొంత జూమ్ చేసి చూపిస్తా ఇక వారం వ్యవధిలో ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ముందుగానే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి అధికారులు సూత్రప్రాయంగా నిర్ణయాలు తీసుకున్నారు ఇక అంటే ముందుగానే ఏదైతే స్థానిక ఎన్నికలు ఈ ఎన్నికల్లో భాగంగా అయితే ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అయితే జరపాలనుకుంటారు ఆ తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ అయితే ఉంటాయి అయితే ఎప్పుడు ఉంటాయి ఇవన్నీ ఆ తర్వాత వారం వ్యవధిలోనే సర్పంచ్ ఎన్నికలు జరిపేలా అయితే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ అయిపోయిన వారం రోజుల తర్వాత సర్పంచ్లే జరపాలి ఇమీడియట్గా 1 వీక్ తర్వాతనే అని చెప్పేసి డిసైడ్ అవుతారు ఇక ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తయ్యేందుకు కనీసం 30 నుంచి 35 రోజుల వ్యవధి పడుతుంది అంటే ఒక నెల రోజులు మొత్తం నెల మీదనే ఇక అంటే అంత టైం పడుతుంది ఇక రోజుల సమయం పడుతుందని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల కమిషన్ వర్గాలు అయితే వెల్లడిస్తూ ఉన్నాయి దీంతో సెప్టెంబర్ చివరి వారంలో ఎంపీటీసీ జెడ్పీటీసీలకు ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉంటుంది సెప్టెంబర్ చివరి వారంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఎప్పుడు జరుగుతాయి అంటే సెప్టెంబర్ చివరి వారంలో జరుగుతాయి ఇక ఆ తర్వాత అక్టోబర్ మొదటి వారంలో వచ్చేసి సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతాయి అన్నట్టు ఇదంతా కూడా దీనికి సంబంధించి కసరత్తులు జరుగుతూ ఉన్నాయి సో ఏదైతే కేబినెట్ భేటీలో రానున్నటువంటి క్లారిటీ ఏంది తొలి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఆ తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ ఇక ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏదైతే కేబినెట్ సమావేశం అయితే జరుగుతుందో ఆ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల వ్యవహారం కావచ్చు బీసీ రిజర్వేషన్లు 42% అయితేయా కావా ఒకవేళ కాకపోతే దానికి ప్రత్యామ్నాయ పరిస్థితులు అంటే ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఇక లేకపోతే ఇంకా అది కాకపోతే ఈ యొక్క కేబినెట్ సమావేశంలో అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవకతవకలు ఏమిటి అంటే అందులో జరిగిన అవినీతి వ్యవహారాలు ఏమిటి దానికి సంబంధించిన చిట్టా మొత్తం కూడా ముందుకు రాబోతున్నారు క్యాబినెట్లో ఇంకా ముందుకు తీసుకురాబోతా ఉన్నారు ఇక ఇవన్నీ కూడా దీనికి సంబంధించి స్థానిక ఎన్నికలు కావచ్చు ఇవన్నీ ఈ వ్యవహారాలన్నిటి మీద కూడా కాళేశ్వరం వ్యవహారాలన్నిటి మీద కూడా ఈ క్యాబినెట్లో ఎక్కువగా ఫోకస్ చేద్దామని డిసైడ్ అవుతా ఉన్నారు మరి అది ఏమేమి మాట్లాడతారు అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అదంతా కూడా ఇక